షెయి సర్కారు హైదరాబాద్ పట్టణంలో ఉన్న నిల్వనీడలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మస్తు వంగిచ్చాడు కదా. మరి అరువులైన వాళ్ళు అంతా కూడా అప్లికేషన్లు ఏడ పెట్టుకోవాలి, ఏ దరఖాస్తు పెట్టుకోవాలి, ఏడా ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా మునుబట్టి అరుచుకుందాం నడుగుర్రి. మళ్ళీ సర్కారు హైదరాబాద్ పట్టణంలో ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు కావాలనుకున్న వాళ్ళు మొదలు మీ సేవ సెంటర్కు పోయి అరువులైన వాళ్ళు అంతా కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలట. చదువుకున్న వాళ్ళు ఉంటే మీ సేవా సెంటర్కు పోవుడు కూడా అవసరం లేదట. వాళ్ళ తాన స్మార్ట్ ఫోన్ ఉంటే అందులో 8096958096 నెంబరు పిడి చేసుకొని వాట్సాప్లో హాయ్ అని పెడితే వెంటనే సమాధానం మొత్తం వస్తుందట. అందులో ఇందిరమ్మ ఇండ్లకు కూడా అప్లికేషన్ పెట్టుకునేటట్టు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు దగ్గరుండి మరీ సౌలతులు చేపిస్తుండట. అరువులైన వాళ్ళంతా కూడా ఇయ్యాలటి సంది ఆగస్టు 10 తారీఖు దాకా అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పుకొచ్చిండు. అట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే మీ సేవా కేంద్రంలో వాట్సాప్లో పెట్టుకున్న అప్లికేషన్ కూడా ఏడాదాకా వచ్చింది, ఏం కథ, రిజెక్ట్ అయ్యిందా, సక్సెస్ అయ్యిందా అని కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చట. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ఇందిరమ్మ ఇళ్ళ కోసం మంచిగురమే చేసిర్రు. ఇట్లా వాట్సాప్లో కొత్త ఇకమత్ చేసినామని మంచిగానే చెప్తున్నారు. కానీ ఉదకు రాష్ట్రంలో మీ షెయి సర్కారు ఊరియా కోసం తెచ్చిన యాప్తోనే అన్నదాతలు అయితే మస్తు తిప్పలు పడుతురు సారు. చదువురాని రైతులైతే ఊరియా బుకింగ్ చేసుకునేందుకు చాలానే బాధలు పడుతుర్రు. మునిపే మంచిగుండే యాప్ పాడుగాను మా గండానికి తెచ్చిండ్రని చాలా మందే కోపానికి వస్తుర్రు. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల గురించి తెచ్చిన వాట్సాప్ సౌలతన చక్కగా ఉంటుందా? అది కూడా ఊరియా యాప్ లెక్కనే అవస్థ పెడతదా? అట్లా మాత్రం గోసలు రాకుండా చూడుర్రి. ఈడికే పరిశాన్లా ఉన్నారు ప్రజలు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.